ఇది ఒక మరుపురాని ఘటన. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 సెమీస్కే కష్టం అనుకున్న టీము ఓన్లీ 9% విన్నింగ్ ఛాన్సెస్ నుండి ఆఫ్ఘనిస్తాన్ను ఓడించి గెలిచిన ఆస్ట్రేలియా టీం సెమీస్లోకి ఆ తర్వాత ఫైనల్లోకి వచ్చి ఆతిథ్య దేశమైన టీమిండియాకే చుక్కలు చూపించి ట్రోఫీ ఎగరేసుకుపోయింది. విన్నింగ్ పార్ట్నర్స్ అయిన ఆ టీంలో కానీ మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, అలానే ట్రావిస్ హెడ్ ఒక్కడే బతికిపోయాడు. పాట్ కమిన్స్ అలాగే మిచెల్ స్టార్క్కి ఆల్రెడీ చుక్కలు చూపించిన ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆసీస్ని T20 వరల్డ్ కప్ నుండి సెమీస్ కూడా ఇంటికి పంపేశారు. ఇలాంటి రివెంజ్ అంటూ ఏదైనా వేరే టీం మీద ఉందా ఇండియా కంటే ఖచ్చితంగా ఒకే పేరు వినిపిస్తుంది, అదే ఇంగ్లాండ్ జట్టు. ఆ జట్టు యొక్క వివరాల్లోకి ఆ రివెంజ్ ఏందో చూసేద్దాం. అగ్రస్థానంతో భారత్ సెమీస్కు చేరుకుంది. 2 అడుగులు వేస్తే సుదీర్ఘంగా వేచి చూస్తున్న రెండో కప్పు నిరీక్షణకైతే బ్రేక్ పడుతుందని అంతా భావించారు. కానీ ఇంగ్లాండ్ రూపంలో అవాంతం ఎదురైంది. ఏకపక్షంగా సాగిన పోరాటంలో ఇంగ్లీష్ జట్టు విజేతగా నిలిచింది. ఇప్పుడు 2024 లీగ్ స్టేజ్లో భారత్కు తిరిగే లేదు. సూపర్ 8లో హవా మనదే అని చెప్పుకోవచ్చు. అగ్రస్థానంలో సెమీస్కు దూసుకొచ్చింది. ఇప్పుడు 2024 లీగ్ స్టేజ్లో భారత్కు తిరుగు లేకుండా గెలిచింది. ఆడిన 4 మ్యాచ్లు 1 రద్దవుగా మిగిలిన 3 మ్యాచ్ల్లో గెలిచి ఏకంగా సూపర్ 8లో కూర్చుంది. సూపర్ 8లో పసికొనలైన ఆఫ్ఘనిస్తాన్ని అలాగే బంగ్లాదేశ్ని ఈజీగానే ఓడించిన ఆస్ట్రేలియాని మాత్రం తక్కువ అంచనా వేయకూడదు కదా. ఆ రివెంజ్ అయితే సక్సెస్ తీర్చుకొని ఏకంగా సెమీస్లో కూర్చుంది. ఒక్కసారిగా అభిమానుల ఆలోచనలు 2 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయాయి. అప్పటి సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందా, లేక ఆస్ట్రేలియా మీద చేసిన రివెంజ్ ప్లాన్ భారత్ ఈసారి చేస్తుందా? ఇప్పుడు అదే చర్చ. ఎందుకంటే ఈసారి సెమీస్లో నిలిచింది మళ్ళీ ఇంగ్లాండ్తోనే. T20 ప్రపంచ కప్ సూపర్ 8 కోర్ ముగిసింది. 2 గ్రూపుల నుంచి మొదటి గ్రూప్ నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్ వస్తే సెకండ్ గ్రూప్ నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ సెమీస్ చేరుకున్నాయి. గురువారం రాత్రి జరగనున్న రెండవ సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడతాయి. మామూలుగా అయితే ఇది స్టార్ వార్కి మించింది అని చెప్పుకోవచ్చు. అయితే 2 ఏళ్ల క్రితం మన జట్టుకి ఎదురైన పరాభవం దృష్ట్యా ఇది రివెంజ్ కానుంది. 2022లో సెమీస్లో మన మీద 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టు గెలిచి ఘన విజయం సాధించింది. ఆ ఓటమిని మర్చిపోవడం అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఇప్పటికి కూడా మన క్రికెట్ విశ్లేషకులు, మన మాజీలు ఇప్పటికే అంటూ ఉంటారు ఆ విజయం గురించి. అయితే అంతకు మించిన రివెంజ్ తీర్చుకునే అవకాశం ఇప్పుడు భారత్కు దొరికింది. అదీ కాక మన టీం మంచి ఫామ్లో ఉంది. అయితే ఈ పొట్టి కప్పు లీగ్ స్టేజ్ సూపర్ 8లో టీమిండియా పెద్దగా ఒత్తిడికి గురి కాకుండానే నాకౌట్కు చేరింది. చిన్న టీము, పెద్ద టీం అని తేడా లేకుండా అద్భుతమైన ప్రదర్శనతో, ఆల్రౌండ్ ప్రదర్శనతో సెమీస్కి అయితే వచ్చింది. కానీ ఇంగ్లాండ్ అలా కాదు. కష్టాలు పడి వచ్చిన ఆ టీంని ఏమాత్రం తక్కువగా అంచనా అయితే వేయకూడదు. T20 ప్రపంచ కప్ ముందు వరకు ఇంగ్లాండ్ అలవోగ్గా సెమీస్కి చేరుతుందని అంతా భావించారు. తీరా టోర్నీ ప్రారంభమయ్యాక ఆ జట్టు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. లీగ్ స్టేజ్కి దాటి సూపర్ 8కి రావడమే గొప్పగా పరిస్థితి మారిందంటే ఆ జట్టు ఆటగాళ్ళ ప్రదర్శన అర్థం చేసుకోవచ్చు. ఆడితే అందరు ఆడతారు, లేకపోతే అందరు ఫెయిల్ అవుతారు. సూపర్ 8కి వచ్చాక వాళ్ళ బ్రాండ్ ఆడతీరు బయటకు తెచ్చారు. తొలుత ఆతిథ్య విండీస్ని అలవోగ్గా చిత్తు చేసింది. అప్పటి వరకు అపోనెంట్ టీమ్స్ని ఆడలెత్తించిన వెస్టిండీస్ టీం ఇంగ్లాండ్ ముందు పసికోనగా మారిపోయింది. ఇక దక్షిణాఫ్రికాతో స్వల్ప తేడాతో మాత్రమే ఇంగ్లాండ్ టీం ఓడిపోయింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక చివరి మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్ అవకాశాలు ఉంటాయని తెలిసిన ఇంగ్లాండ్ ఏమాత్రం బెరుకు చూపలేదు. అప్పటి వరకు వరల్డ్ కప్లో మెరుగైన ప్రదర్శన చేసిన అమెరికా బట్లర్ దూకుడు కుదేలైపోయింది. భారత్ జట్టులోని ప్రతి ఒక్కరూ తమకొచ్చిన అవకాశాలను న్యాయం చేసేందుకు కష్టపడ్డారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్గా దూకుడుగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆసీస్పై కేవలం 92 పరుగులు రాబట్టి ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాడు. ఎవరు ఊహించిన విధంగా 1 డౌన్లో వస్తూ రిషబ్ పంత్ అదరగొట్టేస్తున్నాడు. నెంబర్ 1 ర్యాంకర్గా T20లో స్థానం పొందిన సూర్యకుమార్ యాదవ్ ర్యాంక్ ఎందుకు వచ్చిందో, ఘనత ఎందుకు వచ్చిందో మరోసారి నిరూపిస్తున్నాడు. వరల్డ్ కప్ ముందు హార్దిక్ పాండ్యా ఎందుకు అన్నవారే ఇప్పుడు మన హార్దిక్ పాండ్యా సూపర్గా పెర్ఫామ్ చేస్తున్నాడు అంటున్నారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు అనేది చిన్న మాటనే చెప్పుకోవచ్చు. అయితే విరాట్ కోహ్లీ ప్రదర్శన మాత్రమే ఇబ్బంది పెడుతోంది. అంతర్జాతీయ T20లో ఫస్ట్ డౌన్ ఇన్నాళ్ళు ఆడిన విరాట్ ఇప్పుడు ఓపెనర్గా వచ్చి దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. అయితే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో విమర్శలు వస్తున్నా మేనేజ్మెంట్ ఇంకా ఓపెనర్గానే పంపుతుంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్లోనూ అతను విఫలమైన నేపథ్యంలో సెమీస్లో విరాట్ తిరిగి ఫస్ట్ డౌన్లోకి పంపిస్తారని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే శివన్ దుబే స్థానంలో యశస్వి జైస్వాల్ తుజట్లోకి రావచ్చు. ఇక జస్ప్రీత్ బుమ్రా గురించి ఎంత చెప్పినా సరిపోదు. పరుగులు నియంత్రిస్తూనే 11 వికెట్లు తీశాడు. ప్రతి మ్యాచ్లో తనకంటూ స్పెషల్ మార్క్నైతే క్రియేట్ చేశాడు. టీమిండియాకి ప్రతిసారి వికెట్ కావాల్సిన టైంలో జస్ప్రీత్ బుమ్రా 100% జస్టిఫై చేశాడు. ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఇంకొక 2 మ్యాచ్లు కనుక టీమిండియాకు ఉంటే డెఫినెట్లీ టీమిండియా కప్పు కొడుతుంది. ఇక అలాగే కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ కట్టుదిట్టమైన బౌలింగ్తో మద్దతుగా నిలుస్తున్నారు. అలాగే భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ హర్షదీప్ సింగ్.
ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. యాక్చువల్గా అయితే టీమిండియా ఆడింది 7 మ్యాచ్లైనా కెనడాతో మ్యాచ్ రద్దు అవటం వల్ల 6 మ్యాచ్లు ఆడింది. 6 మ్యాచ్ల్లో హర్షదీప్ సింగ్ 15 వికెట్లు పడగొట్టాడు. మరోసారి వీరంతా విజృంభిస్తే ఈసారి ఇంగ్లాండ్ని చిత్తు చేయడం పెద్ద కష్టమైతే కాదు. ఆస్ట్రేలియానైతే ఏ రూపంలో ఇంటికి పంపాము అంతకంటే దారుణంగా ఇంగ్లాండ్ని పంపాలని నేనైతే ఆశిస్తున్నా. కాకపోతే ఆ జట్టులో కెప్టెన్ జోస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్, అలాగే జానీ బెయిస్టో లాంటి ఆర్డియేటర్స్ ఉన్నారని తెలిసిన విషయమే. జాగ్రత్తగా ఉండాలని క్రికెట్ విశ్లేషకులు ఆల్రెడీ సూచిస్తున్నారు. వాళ్ళతో అంత ప్రాబ్లం లేకపోయినా ఖచ్చితంగా జోస్ బట్లర్ని, ఫిలిప్ సాల్ట్ని కనుక మొదలుగానే బ్రేక్ చేస్తే ఖచ్చితంగా టీమిండియాకు తిరిగి ఉండదు. ఇక ఇంగ్లాండ్ యొక్క బౌలింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, మొయిన్ అలీ, శామ్ కరన్, జోఫ్రా ఆర్చర్తో బలంగానే కనిపిస్తుంది. అయినా ఆసీస్పై చేసిన పోరాటం మరోసారి పునరావృతమైతే భారత్ ఫైనల్కి చేరడం కన్ఫర్మ్. అయితే మీ ఒపీనియన్ ప్రకారం ఫైనల్కి చేరే జట్లు ఏమనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అయితే నా ఒపీనియన్ ప్రకారం ఫైనల్కి చేరే జట్లు మాత్రం టీమిండియా, అటు పక్కన ఆఫ్ఘనిస్తాన్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీ ఒపీనియన్ ప్రకారం ఏ టీమ్స్ వస్తే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.